శ్రీకాకుళం మున్సిపాలిటీ పరిధిలోని దొమ్మలవీధి, కాకివీధి, గోల్కొండరేవు, వాంబే కాలనీ, ఎల్బీఎస్ కాలనీ, బోడెమ్మ కోవెల ప్రాంతాల్లో డయేరియా కేసులు 35కు చేరుకున్నాయి. వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురికావడంతో మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. మరోవైపు డయేరియా లక్షణాలతో బాధపడుతున్న ప్రాంతాల్లో కార్మికులు పారిశుద్ధ్య పనులు చేపట్టారు. కుళాయిల నుంచి మంచినీటి సరఫరాను నిలిపివేశారు. డయేరియా బాధితులకు అందుతున్న వైద్య సేవలపై టీడీపీ మాజీ పట్టణాధ్యక్షులు మాదాపూర్ వెంకటేష్తో మా స్పెషల్ కరెస్పాండెంట్ రాంబాబు ఫేస్ టు ఫేస్. 5 ప్రాంతాల్లో ఉన్నటువంటి బోడెమ్మ కోవెలు కావచ్చు, అదేవిధంగా దమ్మిలీది కావచ్చు, కాకివీధి, ఈ విధంగా కలుపుకుంటే మొత్తం 5 ప్రాంతాల్లో అయితే మాత్రం డయేరియా అయితే మాత్రం కొంచెం విజృంభిస్తుంది. ఈ నేపథ్యంలో డయేరియాని కంట్రోల్ చేసేందుకు మాత్రం అధికార పార్టీ నాయకులతో పాటు హెల్త్ సిబ్బంది కూడా మాత్రం ఇక్కడ కసరత్తు చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో మాజీ టౌన్ టీడీపీ అధ్యక్షులు ఉన్నారు. చాలా కాలం తర్వాత మళ్ళీ ఇటువంటి పరిస్థితి చూడాల్సిన బాధాకరం. అయితే ఈ డయేరియా అనేది ఇది యాక్చువల్గా సమ్మేరియా దమలవీధి ప్రాంతాను త్రాగునీరు ఇబ్బంది వలన రావడం జరిగింది అన్నది ఒక త్రాగునీరు కూడా మున్సిపల్ సిబ్బంది రిపోర్ట్ పంపించడం జరిగింది. అది వచ్చాక దేని నుంచి జరిగిందన్నది తర్వాత తెలుస్తుంది. అయితే మొన్న సాయంత్రం నుంచే ఇక్కడ ఈ సమస్య జరగడంతో వెంటనే మా స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు వార్డు ఇన్ఛార్జీలు కమలా గారు కానీ, కేశవరాంబాబు గారు కానీ, రాజు గారు కానీ, అలాగే రవి గారు కానీ, వీరందరూ ఇక్కడికి ఎప్పుడు ఇది పేదల డాక్టర్ ఉండే డాక్టర్ వండాలి సింహన్ గారు నిరంతరం ఈ ఏరియా ప్రాంతం అందరికీ సేవలు చేస్తుంటూ అలాగే సేవలు చేశారు. తెలిసిన తక్షణమే జిల్లా కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ కొత్తగా వచ్చారు పూర్మారావు గారు కానీ, హెల్త్ ఆఫీసర్ గారు కానీ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అయితే మా ప్రజాప్రతినిధులు వెంటనే ప్రజలకు ఏది ఇబ్బందులు వెంటనే వచ్చేవారు. కానీ అసెంబ్లీ సమావేశం అవుతున్నందున స్థానిక శాసనసభ్యులు గుండుశంకర్ గారు అక్కడి నుంచే మొత్తం అటు అధికార యంత్రాంగాన్ని, ఇటు పార్టీ వాళ్ళు మమ్మల్ని అందరినీ మోటివేట్ చేస్తూ నిరంతరం పర్యవేక్షణ చేస్తూ తగు చర్యలు తీసుకున్నారు. అలాగే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గారు కానీ, అలాగే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు నిరంతరం మాకు సూచనలు ఇస్తున్నారు. అటు పార్టీ నాయకులకు, ఇటు అధికార యంత్రాంగం చేస్తూ సమస్యను చాలా మటుకు తగ్గించాం. ఇక ఈరోజే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అధికారులతో ఈ విషయం సమీక్షించడం జరిగింది. నిజంగా చాలా గొప్పతనం. ఎందుకంటే రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా అంటే, శ్రీకాకుళం అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎంతో అమితమైన అభిమానం, ప్రేమ, అన్ని విధాల ప్రజల బాగుండాలని ఎప్పుడు తప్పని చేస్తారు. కాబట్టి దగ్గర 30 మంది ఈ ఇబ్బంది పడడం జరిగింది. అయితే తగ్గుతున్నాయి. ఎందుకంటే కొన్ని ప్రైవేట్ హాస్పిటల్ కూడా పేషెంట్ తీసుకెళ్ళడం జరిగింది. చాలా మట్టుకు తగ్గుతున్నాయి. ఎందుకంటే ఏర్పాట్లు కూడా అధికారి అంతా నిరంతరం పర్యవేక్షణ చేస్తూ వాళ్ళు అహర్నిశలు శ్రమిస్తున్నారు. అలాగే మున్సిపల్ సిబ్బంది కానీ, అలాగే వైద్య ఆరోగ్య శాఖ వాళ్ళు కూడా నిరంతరం శ్రమిస్తున్నారు. వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వేడి కాచిన నీరు త్రాగండి. ఇక్కడే కాదు శ్రీకాకుళం ఇలాంటి చర్చ జరుపుతున్నారు. అసలు ఏంటంటే పునరావృతం కాకుండా ఏ నిర్ణయం తీసుకుంటారు? ఖచ్చితంగా ఇటువంటి భవిష్యత్తులో పునరావృతం కావు. ఎమ్మెల్యే గారు కూడా దగ్గరుండి చూస్తున్నారు. మా మున్సిపల్ సిబ్బంది కూడా నిరంతరం ఇదే పర్యవేక్షణ ఉన్నారు. అయితే అది త్రాగునీరు వల్ల వచ్చిందని రిపోర్ట్ రాకుండా మనం ఏం చెప్పలేము. రిపోర్ట్ వస్తుంది సాయంత్రంకి. వచ్చిన వెంటనే తక్షణమే మరింత కఠినమైన చర్యలు తీసుకొని ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండడానికే మున్సిపల్ సిబ్బంది, మొత్తం యంత్రాంగం, ఇటు అధికారులు, ప్రజాప్రతినిధులు అందరం కృషి చేస్తారు. ఈ మెరుగైన వైద్యం కోసం ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు? ఎక్కడెక్కడ వీళ్ళు ఎవరైతే డయేరియా పడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎక్కడెక్కడ వీళ్ళకి వైద్య సదుపాయం కల్పిస్తున్నారు? జిమ్స్ హాస్పిటల్లో జిమ్స్ కూడా మేము వాళ్ళకి ఎక్కడికైతే అక్కడికి వెళ్ళాలి, దానికి తగిన ప్రభుత్వ పరంగా కావాల్సిన అన్ని విధాలా మేము ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా అండగా ఉంటాం. ఎటువంటి పరిస్థితుల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత ప్రభుత్వాన్ని, మాది, అధికారులది, అధికార యంత్రాంగాన్ని. గత ఆదివారం నుంచి నేటి వరకు అయితే ఏదైతే డయేరియా రోగ పరిస్థితి మనం మెంబర్స్ పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అది ఇందులో ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగలేదని ఎంతవరకు తెలుస్తుంది. ఒక వ్యక్తి కూడా మృతి చెందాలనే వాదనలు అయితే ఉన్నాయి తప్ప అది ఎంతవరకు తెలుసు. ఇక ఇటువంటి ఇబ్బందికరంగా మృతుల సంఖ్య ఎంతవరకైనా నమోదయ్యిందా లేదా? మృతుల సంఖ్య అయితే ఇంతవరకు ఒకరని చెప్తున్నారు అఫీషియల్గా. సరే, వేరు కారణాలతో ఎవరైనా మృతి చెందితే దాన్ని ఇందులో మాట్లాడడం తప్పు. తొందరపడి మనం మాట్లాడడం తప్పు. ఎందుకంటే అందరూ బాగుండాలి. సరే, ఏ విధంగా మృతి చెందినా అది బాధాకరమైన సంఘటన. ఏమైనప్పుడు కూడా నగర పాలనలో ఉన్నటువంటి ఈ డయేరియా బాధిత పడినటువంటి ప్రాంతాలను మాత్రం సురక్షితంగా క్లోరినేషన్ చేస్తున్నాం. ఎప్పటికప్పుడు ఆరోగ్య సిబ్బందితో ప్రతి వీధిని కూడా గల్లీ పట్టించి ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే మాత్రం అంటే ప్రత్యేకంగా ముందస్తు చర్యల్లో భాగంగా అయితే మాత్రం వైద్య సదుపాయాలు అందిస్తున్నాము. ఏ విధంగా ఎక్కడ కూడా ఒక డయేరియా కేసు నమోదయ్యి ఆ ద్వారా మృతి చెందారన్న మాట రాకుండా అయితే మాత్రం కుటుంబ ప్రభుత్వం అయితే చర్యలు తీసుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ జేఎస్ రెడ్డితో రాంబాబు, శ్రీకాకుళం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.